నమస్తే అండి, ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు మనతో పాటు నిమ్మల శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకి పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? థ్యాంక్స్ అమ్మా, మంచి టాపిక్ అన్నమాట ఇది. నేను మొన్ననే మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాను. 10వ తారీఖు నుండి 17వ తారీఖు పిల్లలకు హాలిడేస్ డిక్లేర్ చేశారు. సంక్రాంతి అంటేనే ఒక స్పెషాలిటీ. పతంగులు, కోడి పందాలు. అఫ్కోర్స్ ఆంధ్ర వైపు కోడి పందాలు ఉంటాయి, మన తెలంగాణలో ఆ పందాలు లేవు. సకినాలు ఇవన్నీ. ముఖ్యంగా చిన్నారులు మనకు కంటికి రెప్పలా వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా కూడా తల్లిదండ్రులు ఓర్చుకోలేని బాధను అనుభవించాల్సి వస్తుంది జీవితకాలం. ముఖ్యంగా పిల్లలు ఈ పతంగులు ఎగిరేసేటప్పుడు, సంక్రాంతి అంటేనే మన తెలంగాణలో పతంగుల పండుగ. చైనా మాంజా వాడకుండా, చైనా మాంజా చాలా డేంజరస్ అన్నమాట. పోలీసు వారి హెచ్చరిక కూడా ఉంది. చైనా మాంజా వాడినట్లయితే వాళ్ళు శిక్షార్హులు అన్నమాట. పిల్లలతోటి పాటు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా శిక్ష పడుతుంది. ఇది గమనించాలి. రెండవది, ఈ కైట్స్ ఎగిరించేటప్పుడు 3-4 అంతస్తులకు ఎక్కి ఇబ్బందులు పడకుండా మరి పిల్లల్ని కాపాడుకుంటూ తల్లిదండ్రులు చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత హై టెన్షన్ వైర్లకు దూరంగా ఉంటూ పిల్లల పట్ల ఏమరపాటుగా ఉన్నా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దయచేసి వరంగలే కాదు, తెలంగాణ తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి. ఆల్రెడీ నేను ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పండుగ మన ఇంట్లో సంతోషాన్ని కురిపించాలి కానీ విషాదాన్ని కాదు. పిల్లలు కైట్స్ ఎగిరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇండియా మాంజానే వాడండి. దయచేసి పర్యావరణానికి హితం చేసే పక్షుల పాలిటీ శాపంగా మారిన చైనా మాంజాని బ్యాన్ చేయండి. సో మీ మీడియా ద్వారా నా ఈ చిన్న విజ్ఞప్తి పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు సార్. విన్నారు కదండి అందరూ. మరి తర్వాత బాధపడేదానికంటే ముందు జాగ్రత్తలు సార్ చెప్పినవన్నీ పాటిస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు.